అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. సంవత్సరం కాలంగా వివరచన చేసి ఇవాళ దాదాపు 1,78 కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయంటే సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు చేసిన కృషి ఫలితం. 1,75,000 కోట్ల పెట్టుబడి తెలంగాణ కంటే ఆషామాషి కాదు. 78,000 కోట్ల పైచలకు 950 కోట్లు. 1,78,950 కోట్లు పెట్టుబడులు రావడం, అదే గత ఏడాది దాదాపు 40,232 కోట్లు రాష్ట్రం రావడం, దాంట్లో దాదాపు 18 సంస్థల్లో 17 సంస్థలు ఇదివరకే పనులు ప్రారంభించినాయి. ఉద్యోగాల వేట నడుస్తూ ఉంది. మిత్రులారా, ఇంత పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వచ్చిందంటే ఒకటి విదేశీ సంస్థలకి, విదేశీ పెట్టుబడిదారులకి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం. కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జవాబుదారితనం. మాకు ఈ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడులు పెడితే ఫలితాలు వస్తాయని ఒక నమ్మకం. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెట్టుబడి రావడానికి మరో కారణం రాష్ట్రం సంవత్సర కాలంలో చూపించినటువంటి పురోగతి. ఇవాళ రాష్ట్రానికి దిక్సూచిగా మారినటువంటి ట్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు కానీ, నగరంలో పెద్ద ఎత్తున మెట్రో రైల్ విస్తరణ పనులు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అయినటువంటి హైదరాబాద్లో 4th సిటీ, ముచ్చర్లో వస్తున్నట్టు 4th సిటీ రూపకల్పన కానీ, అన్ని అంగులతో 4th సిటీ రావడం, రీజనల్ రింగ్ రోడ్ రావడం, మెట్రో పనులు వేగవంతం కావడం, అన్నిటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2050 అనే విజన్ ఇవాళ ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. మిత్రులారా, మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం. రెండింటినీ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నట్టు తరుణం ఇవాళ. 7,50,000 కోట్ల అప్పులో ముంచి రాష్ట్రాన్ని పలాయనం చిత్తగించిన కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైతే ఆనాడు తనకు తాను సూపర్ స్టార్గా చెప్పుకునే, ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడే సత్తా ఉందని చెప్పుకునే కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా మంత్రివర్గంలో ఉండి గొప్ప విభజనకర్త అని చెప్పుకునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెచ్చిన పెట్టుబడులు ఎంత అని ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది 10 ఏళ్ల కాలంలో, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎంత బాధాకరం విషయం అంటే 10 ఏళ్లలో వీళ్ళు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం అతని లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0 ఒక్క రూపాయి పెట్టుబడి రాలే. నీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే.